హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందొచ్చాను. అదేంటంటే నేను ఇంతకుముందు ధనత్రయోదశి గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ధనత్రయోదశి అలాగే అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. ధనత్రయోదశి గురించి నేను డీటెయిల్గా పూజా విధానం, యమద్వీపం ఎలా పెట్టాలి, ధనత్రయోదశి వెనకున్న కథనం ఏమిటి అన్నీ కూడా నేను ఆ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో పెడతాను, చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే క్షయ లేనిది లేదా తరిగిపోని అనంతమైన సంపద అని అర్థం అన్నమాట. అందుకని మన పూర్వము యుగ ఆరంభం అంటే యుగాది తర్వాత ఈ అక్షయ తృతీయాన్ని మనము పూజించుకుంటాము. ఇక్కడ అక్షయ తృతీయలో శ్రీ మహావిష్ణువుని, మహాలక్ష్మిని కొలుస్తాము. ధనత్రయోదశి రోజున ఆరోగ్యపరంగా ఆరోగ్యమే సంపద అని భావించి ధన్వంతరి దేవుడిని మనము, విష్ణు స్వరూపమైన ధన్వంతరి స్వామిని మనము ఆ రోజున పూజించుకుంటాం. అన్నిటికన్నా గొప్ప సంపద ఏంటంటే మన ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అని మన ధన్వంతరి స్వామి మనకి తెలియచేశారు అన్నమాట. అక్షయ తృతీయ నాడు చేసే పూజలు, జపాలు మరియు దాన ధర్మాల ఫలితాలు ఎప్పటికీ తరిగిపోవు అన్నమాట. అది ఒక లూప్ లాగా మీకు క్షయలేని పుణ్యం మనకు కలుగుతుందని అక్షయ తృతీయ రోజు దాన ధర్మం చేస్తే మంచిది అని చెప్తారనమాట. అలాగే మనము వృద్ధిలో ఆరోగ్యపరంగా అన్నిట్లా బాగుంటామని చెప్తారు. అలాగే ఈ రోజున అభ్యుచ ముహూర్తం ఉంటుంది కాబట్టి వ్యాపారాలను కూడా స్టార్ట్ చేయడం చాలా మంచిది. అలాగే యూట్యూబ్లో చాలామంది రకరకాలుగా పూజలు చేస్తుంటారు. మీకు నేను ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఇది రాంగ్, ఇది రైట్ అనుకోకుండా కన్ఫ్యూషన్ వద్దు. మీరు మనము దేవుడు లక్ష్మీదేవి స్వరూపంగా ఉప్పుని, కల్లుప్పుని, అలాగే లవంగాలు, అలాగే యాలకుల్ని భావిస్తాము. సో 8 లవంగాలు, 8 యాలకుల్ని తీసుకొని ఉప్పులో వేసి పసుపు కుంకుమ పెట్టి ఒక పువ్వు పెట్టి దేవుడి ముందర, లేకపోతే మీరు ధనాన్ని ఎక్కడ సేవ్ చేస్తారో, ఎక్కడ పెడతారో బీరువాలో పెట్టి పూజ చేస్తే సరిపోతుంది. చాలామంది నవధాన్యాలని కూడా పెట్టి పూజ చేస్తారు. అలా కూడా చేయొచ్చు. అసలు ధనం మన దగ్గర ఉండాలి అంటే ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యంగా మనము భావించాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యాన్ని సంపాదించగలము. అలాగే దాన ధర్మాలను కూడా చేయగలము. దాని ద్వారా పుణ్యం కలుగుతుంది. దాని ద్వారా మనకి తరగలేని సంపద ఎప్పుడు మనతో ఉంటుంది అని అర్థం. ఈ అక్షయ తృతీయ నాడు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ హ్యాపీ అక్షయ తృతీయ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాలు భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.